కార్ల కంపెనీలకు గడ్డు కాలం నడుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సేల్స్ భారీగా పడిపోయాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి రేట్లు పెరుగుతాయని కార్ల కంపెనీలు ప్రకటించడంతో ఈ ఎఫెక్ట్ మరింత పడనుంది. గత 2 నెలలుగా కస్టమర్లు లేక ఖాళీగా ఉన్న షోరూమ్స్ వచ్చే నెల నుంచైనా సేల్స్ పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నాయి. దేశీయంగా కార్ల అమ్మకాలు గత 2 నెలలుగా పడిపోయాయి. సేల్స్ లేక షోరూమ్స్ లో ఇన్వెంటరీలు నిండిపోయాయి. కొత్తగా కార్లను కూడా దిగుమతి చేసుకోవడం లేదు. ఇయర్ ఎండ్ లో సేల్స్ పెంచుకోవడానికి డిసెంబర్లో ఆఫర్లు ప్రకటించిన కార్ల కంపెనీలు సేల్స్ లేకపోవడంతో ఆఫర్లను జనవరి నెల మొత్తం కంటిన్యూ చేశాయి. కొత్త మోడళ్ల ఎంట్రీతో ఫిబ్రవరిలో కొంచెం సేల్స్ గాడిలో పడ్డా మార్చిలో మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం ఎలక్షన్ టైం కావడంతో సేల్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు షోరూమ్ నిర్వాహకులు. దీంతో పాటు కొత్త మోడళ్ల ఎంపికలో కస్టమర్లు ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. కొత్త కంపెనీలు రేట్లు పెంచడంతో కొందరు కార్లు కొనడానికి ఆసక్తి చూపించడం లేదంటున్నారు. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ రీటైల్స్ సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ కారణాల వల్ల. మొదటి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఏది తీసుకోవాలన్నది ఆయన అనాలిసిస్ చేసుకోలేకపోతున్నారు, తొందరగా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇంపోర్ట్ రేట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏదైతే మనకి ఇంపోర్ట్ అయ్యాన్ని అన్నీ ఉన్నాయో ఆ రేట్స్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ అండ్ కాస్టింగ్ ఆఫ్ లేబర్ కూడా ఎక్కువైంది. బట్ ఇక్కడ ఏంటంటే పెరిగిన ప్రైస్ని కాంపెన్సేషన్ ఆఫ్ ఆఫర్స్ కింద ఎట్లాగొట్లా కస్టమర్ వినియోగదారులకైతే అది ఎట్లాగొట్లా లబ్ధి పొందుతారు. అది ఆటోమొబైల్ కంపెనీలు కార్ల రేట్లు పెంచుతున్నాయి. జనవరిలో మారుతి సుజుకి 2% రేట్లు పెంచింది. దీంతో వివిధ మోడళ్లపై 10,000 నుంచి 30,000 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి రేట్లను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీంతో ఒక్కో కారు పైన 25,000 వరకు ధర పెరుగుతుంది. వీటితో పాటు మిగతా కార్ల కంపెనీలు కూడా త్వరలోనే రేట్లు పెంచనున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే రేట్లు పెరగడానికి కారణమని చెప్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడుపోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 8% తగ్గి 2,15,276 వెహికల్స్ అమ్ముడయ్యాయి. గతేడాది జనవరిలో 1,84,264 కార్లు అమ్ముడవ్వగా ఈ ఏడాది జనవరిలో 1,79,389 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు సియామ్ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం డీలర్ల దగ్గర కార్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. కొందరి దగ్గర అయితే 3 నెలలకు సరిపోయే స్టాక్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమ్మకాలు పెరగకపోతే డీలర్లు కొత్త స్టాక్ కోసం ఆర్డర్ చేయకపోవచ్చు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడళ్లు సేల్స్ పెంచుతాయనే ఆశాభావంతో ఉన్నారు.